ఫ్రెండ్స్, ప్రధానంగా ఈరోజు మీ అందరితోని కలిసి కొన్ని విషయాలు ప్రజలకు తెలియజేయడానికి అందరిని ఆహ్వానించగానే వచ్చినందుకు ముందుగా పేరు పేరున వచ్చిన మిత్రులందరికీ కూడా, పత్రికా రిపోర్టర్స్ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు పార్లమెంటు జరగబోయేటువంటి ఎన్నికల్లో సిపిఎం పార్టీ స్థానికంగా ఈ మాన్కోట తెలంగాణ రాష్ట్రంలో ఒక భువనగిరి మినహా మిగతా 16 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆ మేరకు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు, అంతకుముందు పట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి మా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించడం, అదేవిధంగా అఖిల భారత స్థాయిలో కూడా ఈ ఎన్నికలకు ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం ప్రజాస్వామ్యానికి, సెక్యులరిజానికి, భారత రాజ్యాంగానికి ఒక పెద్ద ప్రమాదంగా పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పాలన 10 ఏళ్ళు సాగింది. ఈ దేశ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడంతో పాటు ఈ దేశాన్ని మతరాజ్యంగా తీర్చిదిద్దడానికి వాళ్ళు వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. దాని కారణంగానే ఇవాళ మతం, గుళ్ళో ఉండవలసిన దేవుడు ఇవాళ రాజకీయాల్లోకి లాగారు. మతం వ్యక్తిగతమైనటువంటిది, రాజ్యానికి మతంతో సంబంధం లేదు. అది మన సెక్యులర్ రాజ్యాంగం. మనం అటువంటి ఈ దేశం లోపల దేశాన్ని సాక్షాత్తు పరిపాలిస్తున్న పార్టీ అధినేతలే, ప్రధానమంత్రి ఈరోజు మతపక్షపాతిగా వ్యవహరించడం అనేది చాలా ప్రమాద ఘటికలు ప్రపంచం అంతా కూడా ఘోషిస్తాము. అందుకోసం సిపిఎం పార్టీ అఖిల భారత స్థాయిలోనే ఇవాళ దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండటం జరిగింది. మాకు బలం ఉన్న కాడ మేము నిలబడుతూ ఇతర చోట్ల సెక్యులర్ భావాలు, ప్రజాస్వామ్య భావాలు కలిగినటువంటి మరి పార్టీలను బలపరచాలని ఇవాళ ఇండియా కూటమిలో మేము ఉండటం జరిగింది. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి మా పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. దాంట్లో భాగంగానే ఇక్కడ మహబాద్ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు సిపిఎం పార్టీ ఇస్తూ ఉంది. ఇది మొదటి పాయింట్. ఈ రెండోది, జిల్లాకు సంబంధించిన దాంట్లో 10 ఏళ్ళు టీఆర్ఎస్ కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రమంతో ఎత్తైతే రాష్ట్ర విభజన సమయం లోపల మనకు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పార్లమెంట్ ఆమోదించినటువంటి 1-2 ముఖ్యమైనటువంటి హక్కులు సాధించడంలో బీజేపీ, టీఆర్ఎస్ రెండు విఫలమయ్యాయి. ప్రధానంగా బీజేపీ బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పవలసిన బాధ్యత బీజేపీ మీద ఉంది. కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అందుకోసం రేపు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఇండియా కూటమి అభ్యర్థి గెలుపు దేశ సమగ్రాభివృద్ధి, జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు దేశంలో ప్రజాస్వామ్య సెక్యులరిజాన్ని కాపాడుకోవడానికి అత్యంత కీలకం. కాబట్టి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు, ప్రధానంగా మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం, మన జిల్లాలో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు సాధన కోసం మరి బీజేపీ కావాలని మోసం చేసింది. అది కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం ఉక్కు కావచ్చు, గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, లేదా మాన్కోట కేంద్రంలో ఐటీడీఏ నిర్మాణం కావచ్చు, ఇటువంటి చాలా అంశాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందుకోసం ఈ కోణంలో చూసినా ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా వాటిని సాధించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విద్యాపరంగా, ఇరిగేషన్ పరంగా, అదేవిధంగా కోడుమూల పట్టాలు కూడా చాలా నిర్లక్ష్యంగా
మరి గత పాలకులు వ్యవహరించారు. అందుకే అందరికీ పోడు పట్టాలు రాలేదు. ఇరిగేషన్ మీద కూడా మనకున్న ఏకైక పెద్ద చెరువు బయ్యారం చెరువు, ఆ చెరువు ఇప్పటికి అనేక రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నది. దాన్ని సంపూర్ణంగా బాగు చేయడంలో కానీ లేదా ఎస్ఆర్ఎస్పి ఇతర కాలువలు జిల్లాలో కొంత భాగం వచ్చినా అవి కేవలం దాని కింద ఆయకట్టు స్థిరీకరణ జరగలేదు. ఏ కారణంతో నీళ్ళు రాకపోయినా పంటలు ఎండిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నీళ్ళు వచ్చినప్పుడు చెర్లను రిజర్వాయర్లుగా మార్చి జిల్లాను సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉన్నా ఇప్పటి వరకు మన జిల్లాలో పెద్ద చెరువులను రిజర్వాయర్లుగా చేసేటువంటి ప్రక్రియ మరి ఇక్కడున్న పాలక వర్గాలు చేయలేదు. దాంతో వాస్తవంగా సాగునీటి సమస్యలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. అందుకే మనం ఈ ఎన్నికల్లో గెలుపంటే దేశం లోపల ప్రజాస్వామ్య సెక్యులరిజాన్ని కాపాడుకోవడంతో పాటు ఈ జిల్లా అభివృద్ధి కూడా మనం ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు నిలబడినటువంటి అభ్యర్థులు అందరూ పాతగా అధికారంలో ఉన్నోళ్ళే. ఎందుకంటే సీతారాం నాయక్ గారు బీజేపీ నిలబడ్డ, గతంలో బీజేపీ టీఆర్ఎస్ నుంచి ఉన్నాడు. ఇవాళ టీఆర్ఎస్ నిలబడ్డ కవిత గతంలో కూడా ఒకసారి పనిచేసింది. ఈ ముఖ్యమైన డిమాండ్ల సాధనలో వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ కానీ విఫలమైంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ దేశంలో కులగణన ఖచ్చితంగా చేపట్టి ఇప్పుడు జనాభా లెక్కలు కూడా తీయలేని దౌర్భాగ్యంలో బీజేపీ పార్టీ మనం పరిపాలిస్తూ ఉంది. ఇప్పుడు 2021 కావాల్సిన జనాభా లెక్కలు ఇంతవరకు ప్రారంభించలేదు. ఇవాళ దేశంలో కులగణన జరుగుతూనే ఏ సామాజిక తరగతులు ఎంతమంది ఉన్నారు, ఈ దేశ బడ్జెట్ను వాళ్ళ అభివృద్ధి కోసం ఎట్లా